హాయ్ ఫ్రెండ్స్, కర్ణాటకలో ఉన్న గోకర్ణలో ఒక గుహలో రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. గత 2-3 వారాలుగా ఒంటరిగా అన్న వార్త ఎంత సంచలనం రేపిందో మనందరం చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె పోలీసుల సంరక్షణలో ఉన్నారు. ఆమె నా భార్యే, వాళ్ళు నా పిల్లలే అంటూ డిరోర్ అన్న వ్యక్తి తెరపైకి వచ్చాడు. అతను ఇజ్రాయెల్ దేశస్థుడు. వీళ్ళిద్దరి స్టోరీ విషయంలోకి వెళ్తే 2017లో డిరోర్ ఈమెని గోవాలోని ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక గుహ దగ్గర కలుసుకున్నాడట. ఆమె లైఫ్ స్టైల్ చూసి అట్రాక్ట్ అయిపోయాడు డిరోర్. ఈమె ప్రకృతి ప్రేమికురాలు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు ఉండే చోట మాత్రమే ఆమె జీవించగలదు. ఎంతో నేచురల్తో మమేకమైపోయే మనస్తత్వం ఆమెది అంటూ డిరోర్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి సహజీవనం చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత గోవాలో ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉండడం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరికి 2 ఆడపిల్లలు కూడా పుట్టారు. అయితే డిరోర్ నీనాని కలుసుకున్న టైంకి ఆమెకి 2 కుమారులు, భర్త లేడు. అయితే ఆ 2 కుమారుల్ని కూడా తన పిల్లల్లాగా చూసుకునేవాడు డిరోర్. ఏదో చిన్న ఆరోగ్య సమస్యల కారణంగా చిన్న కుమారుడు చనిపోయాడు. ఇక పెద్ద కుమారుడు మాత్రం గత కొంతకాలంగా డిరోర్ దగ్గరే ఉంటున్నాడు. ప్రస్తుతం రష్యన్ మహిళ దగ్గర 2 ఆడపిల్లలున్నారు. ఆ గుహలో ఆమె తల్లితో పాటు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2017 నుంచి 2024 వరకు ఇద్దరి మధ్య మాటలున్నాయి, కలుసుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు ఇతను వ్యాపార నిమిత్తం వేరే దేశాలకు వెళ్ళడం రావడం, ఈమె కూడా వేరే ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేసే క్రమంలో ఈమె కూడా ఇతర దేశాలని సందర్శిస్తూ తిరిగి మళ్ళీ ఇండియాకి రావడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. 2024 డిసెంబర్ నుంచి అతనితో పూర్తిగా సంబంధాలు తెగిపోయా ఈ ఫ్యామిలీకి. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు అతనితో కలిసి ఉండడం, అతని పిల్లల్ని అతనికి దగ్గరగా ఉంచడం అనేది ఆమెకి ఇష్టం లేదు. ఆ కారణాలు ఏమిటి అనేది చెప్పలేదు, కానీ కంప్లీట్గా వాళ్ళ నుంచి సంబంధాలు తెంచేసుకుంది ఈ రష్యా మహిళ. ఆ తర్వాత ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఫ్యామిలీ మిస్సింగ్ అని. పోలీసులు కూడా ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో 2025 మార్చ్ అంటే 3-4 months బ్యాకే వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ తెలిసిన వాళ్ళ ద్వారా గోకర్ణ బీచ్లో ఉన్నారు అని తెలిసింది. దాంతో వెంటనే డిరోర్ ఇండియాకు వచ్చాడు. గోకర్ణ బీచ్ మొత్తం వెతికాడు, మొత్తానికి ఫైండ్ అవుట్ చేశాడు వీళ్ళతో మాట్లాడాడు. కానీ వాళ్ళు ఎక్కడుంటున్నారు అన్న విషయం అప్పుడు ఏమీ రివీల్ చేయలేదట. తర్వాత మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోయాడు. కానీ 2017 నుంచి వీళ్ళు బతకడానికి డబ్బులు మాత్రం డిరోరే ఇస్తున్నాడు. నెలకి $4,000 లాస్ట్ 2-3 months వరకు కూడా. అయితే 2025 మార్చ్లో వచ్చినప్పుడు ఇద్దరికి మళ్ళీ పెద్ద గొడవే జరిగింది. నీ డబ్బులు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నాకు ఇక్కడి నుంచి నువ్వు డబ్బులు పంపించొద్దు అని చెప్పేసింది. ఆమె ఎక్కడుంటుందో ఆ నివాసాన్ని ఖాళీ చేసి ఇప్పుడు గోకర్ణలో ఉంటున్న గుహలోకి వచ్చి ఆమె జీవిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తన ఫ్యామిలీని ఎలా అయినా సరే కనెక్ట్ అవ్వాలి, వాళ్ళతోనే కలిసి ఉండాలి అన్న కోరికతో డిరోర్ జూలై 7వ తారీఖున ఇండియాకు వచ్చాడు. వచ్చిన 2-3 రోజులకే టీవీలో ఈ వార్త చూశాడు, గుహలో రష్యన్ మహిళ అని చెప్పి. వెంటనే పోలీసుల్ని సంప్రదించడం జరిగింది. ఇది రష్యన్ మహిళ స్టోరీ.